హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. జనరల్గా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి ఇన్ఫ్లేషన్ టైంలో మార్కెట్లో ద్రవ్యోల్బణం బాగా ఎక్కువ ఉంది, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా మారుతుంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ తరపున, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యచర్య తరపున రెపో రేట్ని పెంచుతుందా తగ్గిస్తుందా, అలాగే రివర్స్ రెపో రేట్ని కూడా పెంచుతుంది తగ్గిస్తుంది అని అడిగినప్పుడు జనరల్గా ఏమని చెప్తాము? చాలామంది ఏం చెప్తారు అంటే ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ అనే ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతుంది అని చెప్తారు. కానీ రివర్స్ రెపో రేట్ గురించి అడిగినప్పుడు, అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రెపో రేట్ పెరుగుతుంది కదా, రివర్స్ రెపో రేట్ ఏమవుతుంది అంటే, అరే రెపో రేట్కి ఉల్టా కాన్సెప్టే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కాన్సెప్ట్ రివర్స్ రెపో రేట్. కాబట్టి ఇన్ఫ్లేషన్ టైంలో రెపో రేట్ పెరుగుతుంది అని, డిఫ్లేషన్ టైంలో రివర్స్ రెపో రేట్ తగ్గుతుంది అని అంటారు. చాలా వరకు అదే అంటారు. కానీ రివర్స్ రెపో రేట్ కూడా పెరుగుతుంది. కాన్సెప్ట్ ఏంటి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్. దీనికి సంబంధించిన రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఎందుకు తీసుకొచ్చారు, ఎల్ఏఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిన్న వీడియో చేస్తున్నా ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో, చూడండి, మైండ్స్ అకాడమీ ఛానల్లో పెట్టున్నా. సో రెపో రేట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది, ఎవరి దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆర్బీఐ లోన్ తీసుకుంటుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం పే చేస్తుంది, రెపో రేట్ పే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో స్టార్టింగ్లో 5% ఉందనుకుందాం. 5%కి ఏం తీసుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోన్ తీసుకుంటుంది ఆర్బీఐ దగ్గర నుంచి. ఇప్పుడు సడన్గా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. అప్పుడు ఆర్బీఐ ఏం థింక్ చేసింది అంటే, అరే ఈ బ్యాంకు లోన్స్ తీసుకుంటే ఏమవుద్ది, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఏమవుద్ది, ఇది హౌస్ లోనో, వెహికల్ లోనో, పర్సనల్ లోనో చెప్పి ప్రజలకు డబ్బులు ఇస్తుంది. సో ఇన్ఫ్లేషన్ టైంలో మార్కెట్లో ఏముండకూడదు, మనీ సప్లై ఉండకూడదు. కాబట్టి ఈ 5% కాస్త ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 7% చేస్తుంది. అంటే ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5% పే చేయాల్సింది, ఇప్పుడు ఎంత పే చేయాలి, 7% పే చేయాలి. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, వడ్డీకి తీసుకోదు, లోన్ తీసుకోదు. అంటే ఈ ఫ్లో ఆగిపోతుంది అనమాట. ఎందుకు, ఎక్కువ వడ్డీ పే చేయాల్సి వస్తుంది. ఇదే 7% తీసుకుంటే ఇది మళ్ళీ పర్సనల్ లోన్ కానీ హౌస్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, లోన్ తీసుకోదు ఆర్బీఐ దగ్గర నుంచి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏం లేదు, మనీ లేదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, ఎస్బీఐ దగ్గర మనీ లేదు కాబట్టి ప్రజలకు కూడా మనీ వెళ్ళదు. సో అందుకే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇదో కాన్సెప్ట్, ఇది మనందరికీ తెలుసు. కమింగ్ టు రివర్స్ రెపో రేట్ ఏంటి? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఎవరు తీసుకుంటున్నారు, ఆర్బీఐ తీసుకుంటుంది. సో ఆర్బీఐ ఏం పే చేస్తుంది, ఉల్టా ఇంట్రెస్ట్ పే చేస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటున్నాము. ఇది అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో సేమ్ ఇదే 5% ఉందనుకుందాం. ఈ 5% ఉన్నప్పుడు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి లోన్ ఇచ్చింది. ఆర్బీఐ ఎంత పే చేస్తుంది, 5% పే చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. ఉన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇవ్వకూడదు లోన్స్, కస్టమర్స్కి. అలాగే కస్టమర్స్కి వెహికల్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ ఇవ్వకూడదు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదు, ఎస్బీఐ దగ్గర డబ్బులు ఉండకూడదు ఇప్పుడు. సో అప్పుడు ఆర్బీఐ ఏం థింక్ చేస్తుంది, అరే మామూలుగా నేను 5% వడ్డీ ఇస్తున్నాను కాబట్టి ఇది లోన్ తీసుకుంటుంది, నాకు అమౌంట్ ఇస్తుంది. 5%కి ఎస్బీఐ వడ్డీకి ఇస్తున్నప్పుడు ఆ అమౌంట్ని ఇప్పుడు 7%, 8% చెప్పింది అనుకోండి ఆర్బీఐ. అంటే రివర్స్ రెపో రేట్ అమౌంట్ 5% నుంచి 8% పెరిగింది అనుకోండి. అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇంతకుముందు 5% పే చేసేది ఎవరికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. కానీ ఇప్పుడు ఎంత పే చేస్తుంది, 8% పే చేస్తుంది. అప్పుడు ఎస్బీఐ ఏమని థింక్ చేస్తుంది, అరే నాకు ఇంతకుముందు 5% ఇచ్చింది కదా ఆర్బీఐ, ఇప్పుడు 8% ఇస్తానంటుంది. ఎవడికో ఇస్తే అది ఎన్పిఐ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది, మొండి బకాయి కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. వాడు తిరిగి ఇస్తాడు, ఎవడికో ఇచ్చే బదులు ఆర్బీఐకే ఇస్తే ఎక్కువ వడ్డీ పే చేస్తుంది కదా అని చెప్పి అమౌంట్ అంతా బయటకి ఇవ్వదు, ఎవరికి ఇస్తుంది, ఆర్బీఐకే ఇచ్చేస్తుంది. ఎందుకు, ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసింది కాబట్టి. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, మార్కెట్లోకి వెళ్ళట్లేదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయింది. అంటే ఎప్పుడు కంట్రోల్ అయింది, రివర్స్ రెపో రేట్ కూడా పెరిగినప్పుడు. అర్థమవుతుందా? సో ఇన్ఫ్లేషన్ టైంలో రెపో రేట్ పెరిగింది అన్నప్పుడు రివర్స్ రెపో రేట్ తగ్గుతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ నెగిటివ్, అది ఉల్టా కాన్సెప్ట్స్ అయినప్పటికీ, ఆపోజిట్ కాన్సెప్ట్స్ అయినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ టైంలో 2 పెరుగుతాయి, డిఫ్లేషన్ టైంలో 2 తగ్గుతాయి. ఇది క్లియరా? సో ఇంకొక స్మాల్ ట్రిక్ ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ టైంలో మానిటరీ పాలసీ కింద
ఇంట్రెస్ట్ రేట్స్ ఏది మాట్లాడినా సరే బ్యాంక్ రేట్, బేస్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, క్రార్ అంటే సిఏఆర్ అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని చెప్తాం. ఇవి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇలాంటివి ఎంఎస్ఎఫ్ అంటాం దాన్ని. సో ఇవన్నీ టూల్స్, ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్స్ లాగా అన్నట్టు. ఇన్ఫ్లేషన్ టైంలో ఆల్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ బీ ఇంక్రీజ్డ్. అన్ని వడ్డీ రేట్లు పెరుగుతాయి. రెపో రేటు పెరుగుతుంది, రివర్స్ రెపో రేటు తగ్గుతుంది కాదు. రెపో రేట్ అయినా రివర్స్ రెపో రేట్ అయినా ఏమవుతుంది? పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ టైంలో. డీఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు తగ్గుతాయని గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్. క్లియరా? సో ఇన్ఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు పెరుగుతాయి, డీఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు తగ్గుతాయి. సో క్లియరా? రెపో రేటు, రివర్స్ రెపో రేటు డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అనేది రెండు కూడా పెరుగుతాయి. అల్టిమేట్గా మార్కెట్లోకి మనీ సప్లై పెరగకూడదు. మార్కెట్లోకి మనీ సప్లై కంట్రోల్ అయితేనే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని మనం నేర్చుకుంటాం. సో ఇన్ఫ్లేషన్ టాపిక్లో క్లియరా? ఐ హోప్ యూ గాట్ దిస్ కాన్సెప్ట్. ఇలా ఏదైనా మీకు డిఫికల్ట్గా ఉన్న కాన్సెప్ట్ చెప్తే మన కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను. ఇంకా చిన్న థింగ్ ఏంటి అంటే ఏపీ కరెంట్ అఫైర్స్కి మనం మన ఛానల్లో మైండ్స్ అకాడమీ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల పీరియడ్లో మీకు ఒక 15-20 మినిట్స్ ఉన్నది, ఎక్కువ కూడా కాదు. మీరు ఎక్కువ చూడలేరు కదా, 30 మినిట్స్ 40 మినిట్స్ ఉంటే చూడలేరు. కాబట్టి మీకు ఇంకా సింప్లిఫై చేస్తూ జస్ట్ 15 మినిట్స్లోనే ఎక్స్క్లూజివ్గా ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కంపైల్ చేసి చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, సూర్య అని చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, 3 times యూపీఎస్సీ సో మెయిన్స్ రాసి ఒకసారి ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడు అన్నట్టు అతను. సో అలాంటి పర్సన్తో మీ కరెంట్ అఫైర్స్ చేపిస్తూ ఉన్నాను. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అలానే మన అకాడమీ నుంచి ఏదైనా సరే అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన మైండ్స్ అకాడమీ అఫీషియల్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దాంట్లో జాయిన్ అయితే మన లైవ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేయడం కానీ, ఇలాంటి కాన్సెప్ట్స్ అప్లోడ్ చేయడం కానీ, ఏదైనా మాడ్యూల్స్ లాంచ్ చేస్తేనో ఇవన్నీ కూడా మీకు దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్.